ఇంత జ్యూసీ టేస్టీ రసగుల్లా ఇంట్లో చేసుకోవడం ఎంత సింపులో తెలుసా? దానికోసం ఫస్ట్ మిల్క్ తీసుకొని బాయిల్ వచ్చిన తర్వాత దాంట్లో లైట్గా వెనిగర్ వేసుకొని మిల్క్ని నేను విరగ్గొట్టుకున్నాను. మిల్క్ క్వాంటిటీని బట్టి మనకి రసగుల్లాస్ వస్తాయి. నేనైతే 3.5 లీటర్ మిల్క్స్ యూస్ చేశాను. ఇప్పుడు మనకి ఆ విరిగిన మిల్క్ నుంచి పన్నీర్ సపరేట్ చేయాలి కాబట్టి ఆ వాటర్ అంతా క్లీన్ క్లాత్లో వేసేసి ఫిల్టర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని నేను క్లీన్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేలాగా మనము ఈ క్లాత్ని కట్టేసి ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. 45 to 60 మినిట్స్ ఉంచితే చాలు. దానికన్నా ఎక్కువ అయితే ఏంటంటే పన్నీర్ డ్రై అయిపోతుంది. ఈసారి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఒక 1 అవర్ వరకు హ్యాంగ్ చేసి ఉంచాను. ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. అంటే దీనికన్నా డ్రై కూడా అయిపోకూడదు, దీనికన్నా వాటరీగా కూడా ఉండకూడదు. మనకి ఇది పర్ఫెక్ట్గా కానీ వస్తే 40% ఆఫ్ రసగుల్లా అయిపోయినట్టే. ఇప్పుడు క్వాంటిటీకి తగ్గట్టు సిరప్ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1:3 రేషియోలోని మనం షుగర్ అండ్ వాటర్ వేసుకోవాలి. 1 కిలో షుగర్కి 3 లీటర్స్ వాటర్ వేసుకోవచ్చు. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కిలోకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఇలాచీ వేసుకొని మనం దీన్ని ఫుల్గా బాయిల్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి సిరప్ ఫామ్ అవ్వాలన్నమాట. రసగుల్లాకి గులాబ్ జామున్ లాగా స్టిక్కీ సిరప్ అయితే చేయకూడదు. ఆ షుగర్ జస్ట్ వాటర్ లోని ఫుల్ గా మెల్ట్ అయ్యి ఈ వాటర్ అంతా బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే చాలు. అది బాయిల్ అయ్యేలోపు మనం ఇలా రసగుల్లా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేయడానికి మనము ఈ పన్నీర్ లోని ఏది యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. రసగుల్లా అనేది జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ స్వీట్ అండి. ఈ పన్నీర్ ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ కింద పార్ట్ ఉంటుంది కదా, అది యూస్ చేసి ఫోర్స్ అంతా యూస్ చేసి దాన్ని ఫుల్ గా అలా మ్యాష్ చేయాలన్నమాట. కలుపుకోవడంలోనే అసలైన సీక్రెట్ ఉంది, ఇంకేంటి కాదు. మనం ఎంత బాగా మ్యాష్ చేసి మిక్స్ చేసుకుంటే మన రసగుల్లాస్ అంత బాగా వస్తాయి. అమ్మమ్మ వాళ్ళు ఖరగ్పూర్ లో ఉండేవారు, అది వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది. సో నా సమ్మర్ వెకేషన్స్ కి నేను అక్కడ ఈ స్వీట్స్ అన్ని బాగా తినేదాన్ని. మనకి తెలిసేవి బాగా ఫేమస్ అయ్యేవి ఈ రసగుల్లా సందేశ్ మాత్రమే, బట్ అక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. మన పన్నీర్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా బాల్స్ చేసేసుకోవచ్చు. సిరప్ చెక్ చేస్తున్నాను, లైట్ గా వేపర్ రావడం స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడు బాల్స్ చేసేసుకొని రెడీ చేసేసుకోవడమే. ఇంకొక వైపు మన షుగర్ వాటర్ పెట్టాం కదా, దాంట్లో ఫుల్గా బబుల్స్ వచ్చి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఇలా వస్తే మనకి రసగుల్లాకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని పాట్లక్ ఉందన్నమాట, దానికోసమే నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం నా పాట్ చిన్నది అయిపోయింది. నేను ఎప్పుడు ఇంత క్వాంటిటీలో చేయలేదు. మహా అయితే ఒక 30 చేసేదాన్ని. ఇప్పుడు అరౌండ్ 50 రసగుల్లాస్ అయ్యాయి. పాట్ సైజ్ చిన్నదైతే ఏంటంటే ప్రాబ్లం, రసగుల్లా సైజ్ పెరగదు. దానికి అది పెద్దగా సైజ్ రావాలంటే దానికి అంత స్పేస్ కూడా కావాలి. ఈ పన్నీర్ బాల్స్ అన్ని వాటర్ లో వేసేసుకొని వాటర్ తో పాటు బాయిల్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో అయితే 1-2 సార్లు ఈ పన్నీర్ బాల్స్ వేసిన వెంటనే బ్రేక్ అయిపోయి వాటర్ లోని స్ప్రెడ్ అయిపోయేవి. అలా ఎందుకు జరుగుతుంది అంటే పన్నీర్ లోని రైట్ మాయిశ్చర్ లేకపోతే అలా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇలా హై ఫ్లేమ్ లోనే ఒక 8 మినిట్స్ వరకు మనం బాయిల్ అవ్వనివ్వాలి. 8 to 9 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు దాని మీద మనం లిడ్ పెట్టి దాన్ని మనం సిమ్ చేసేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రసగుల్లా చేసినప్పుడు ఫస్ట్ అవి పెద్దవి అవుతాయి, పెద్దవయ్యి మళ్ళీ కొంచెం సైజ్ తగ్గుతాయి. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇంక నేను లిడ్ పెట్టేసుకుంటాను. లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక 8 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత లిడ్ తీసేసుకుంటే సో ఇలా ఉన్నాయి రసగుల్లాస్. అయిపోయినట్టే ఇంకా ఇక్కడితోని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా, నా పాట్ సైజ్ చిన్నది అవ్వడం వల్ల సైజ్ కూడా మరీ పెద్దగా రాలేదు, లేకపోతే దీనికన్నా డబల్ సైజ్ వచ్చేవి. ఇది కంప్లీట్ గా కూల్ అయ్యే వరకు ఆగాలి, బట్ నేను అంతవరకు వెయిట్ చేయలేకపోయాను. మీకు టెక్స్చర్ చూపిద్దామని తీసాను. చూడండి ఎంత స్పాంజీగా ఉంది కదా. మనం ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే యూస్ చేసాము, మిల్క్ అండ్ షుగర్ సిరప్. ఓకే, వెనిగర్ జస్ట్ బ్రేక్ చేయడానికి యూస్ చేసాము. బట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్తోని ఇంత మంచి స్వీట్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ మా హస్బెండ్ ఆఫీస్ కోసం అయితే నేను ప్యాక్ చేసేసాను. అందరికీ చాలా నచ్చాయంట. ఖాళీ డబ్బా తీసుకొని వచ్చారు. ఇంట్లో పిల్లలు తింటారు కదా, సో వాళ్ళ కోసం అండ్ నా కోసం ఉంచుకున్నాను. చూడండి టెక్స్చర్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయితే అయిపోయింది. Hope you like my video. Thank you so much for watching.